నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈరోజు మన జాతకంలో గత జన్మలో ఏ పాపం చేయడం వలన మనకు ఈ జన్మలో సంతానం లేకపోవడం కానీ, లేదా సంతానంతో ఇబ్బందులు పడడం కానీ, లేదా సంతానం అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం కానీ, లేదా సంతానం చెడు మార్గంలో వెళ్ళడం వలన గాని మనము ఈ జన్మలో బాధపడే పరిస్థితి వస్తుందో, ఇలా ఎలా జరుగుతుంది, గత జన్మకు ఈ జన్మలో అనుభవించే కర్మకు ఉన్న సంబంధాన్ని మనం ఎలా చూడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది ఆడవారి జాతకంలో అయినా కావచ్చు, మగవారి జాతకంలో అయినా కావచ్చు. ఒకరి జాతకంలో ఉంటే ఇంకొకరి జాతకంలో ఖచ్చితంగా ఉంటుంది సామాన్యంగా. ఇలా ఉన్నప్పుడు మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. మనము గత జన్మలో ఈశ్వరుని దూషించడం వలన, అంటే ఏదో కారణాల వల్ల మనము దేవుణ్ణి అప్పుడప్పుడు దూషిస్తుంటాం. అలా పరమేశ్వరుని దూషించడం వలన, లేదా గరుడ పక్షికి అపకారం చేయడం వలన, లేదా గత జన్మలో పితృదేవతలకు సరైన శ్రాద్ధ కర్మలు చేయకపోవడం వలన, ఈ పాపం వలన ఈ జన్మలో మనకు మన జాతక చక్రంలో రవి నీచపడ్డం గాని, 5వ భావంలో లేదా 7వ భావంలో నీచపడ్డం గాని, కంబస్ట్ కావడం గాని, పాపకర్తలో పడడం గాని, ఆ లగ్నానికి 6, 8, 12 స్థానాధిపతి 5లో గాని 7లో గాని ఉండి పాపదృష్టి పడడం గాని, ఇలా ఏదో రకంగా రవి దుర్బలత్వాన్ని పొందితే ఈ జన్మలో మనకు సంతానం వలన ఇబ్బందులు రావచ్చు. అది అనేక రకాలుగా రావచ్చు, లేదా సంతానం కలగకుండా కూడా ఉండొచ్చు. ఒకవేళ కలిగిన ఈ ఇబ్బందులైతే ఉంటాయి. ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనము రవికి సంబంధించి జపాలు, హోమాలు, దాన ధర్మాలు చేయాలి. లేదా రవి గ్రహాన్ని ఏ గ్రహం చెడగొడుతుందో ఆ గ్రహానికి కూడా పూజలు చేస్తే అప్పుడు మనకు ఆ దోష పరిహారం అయ్యి కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పచ్చు. ఇది ఒక కారణం. ఇలా మనకు ఇంకా ఉంటాయి. ఇప్పుడు రెండో కారణం చెప్పుకుందాం. అలాగే మనం గత జన్మలో శత్రువులు, మనకు కొంతమంది శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువులను బాగా హింస పెట్టడము, బాధ పెట్టడము చేయడం వలన, లేదా జ్ఞాతులను బాధ పెట్టడము, హింస పెట్టడం చేయడం వలన, గ్రామదేవత అంటూ ఉంటుంది కదా, గ్రామదేవతను సరైన పూజలు చేయకపోవడము, గ్రామదేవతను నిందించడము, గ్రామదేవతను నిర్లక్ష్యం చేయడము, లేదా సుబ్రహ్మణ్య స్వామిని నిందించడము, సుబ్రహ్మణ్య స్వామిని నిందలకు గురి చేయడము, అంటే తిట్టడము, ఇలాంటివి చేస్తాం కదా. అలా చేసినప్పుడు మన జాతకంలో, అంటే మన జన్మ జాతకంలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇద్దరి జాతకంలో, సామాన్యంగా ఇద్దరి జాతకంలో ఈ దోషం ఉంటుంది. ఒకవేళ ఒకరి జాతకంలో ఉన్నా అనుభవించక తప్పదు. అలా ఉంటే మన జాతకంలో కుజగ్రహం 5వ భావంలో కానీ 7వ భావంలో కానీ నీచపడ్డం కానీ, కంబస్ట్ కావడం కానీ, 6, 8, 12 స్థానాధిపత్యం వస్తూ, దీంట్లో ఏదైనా ఒక ఆధిపత్యం వస్తూ 7లో కానీ 5లో కానీ ఉండడం కానీ, పాపకర్తల్లో పడ్డం కానీ, పాపగ్రహాలతో చూడబడ్డం కానీ, ఇలా ఉండి మనకు సంతానం కలగకపోవచ్చు, లేదా సంతానం వల్ల ఇబ్బందులకు గురి కావచ్చు అని చెప్పచ్చు. అంటే ఈ జన్మలో మనం సంతానం వలన కొన్ని బాధలకు గురవుతామని తెలియజేస్తుంది. దీనికి సంబంధించి మనము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ, కుజగ్రహానికి పూజలు చేసుకోవడము, ఇలాంటి పరిహారాలు, దానాలు, జపాలు, హోమాలు చేయడం వలన ఆ దోషం నుండి కొంత మనము
పరిహారాన్ని పొందవచ్చు. సమస్యలు ఎక్కువగా లేకుండా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత మూడో పాయింట్ ఏమంటే, గత జన్మలో మనము తల్లిని బాధ పెట్టడం కానీ, తల్లికి ద్రోహం చేయడం కానీ, లేదా సుమంగళి లాంటి స్త్రీలకు ఇబ్బందులు పెట్టడం కానీ, స్త్రీలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఆ పాపం వల్ల ఈ జన్మలో మనకు చంద్రుడు బాగున్నాడు. ఈ జన్మలో మన జాతక చక్రంలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ చంద్రుడు నీచపడ్డం కానీ, అస్తంగతం కావడం కానీ, లేదా 6, 8, 12వ స్థానాధిపత్యం చంద్రునికి వచ్చి 5లో కానీ 7లో కానీ ఉండడం కానీ, పాపగ్రహాలు చూడడం కానీ, పాపగ్రహాలతో కలవడం కానీ, పాపకర్తలలో పడడం కానీ, ఇలా దుర్బలత్వాన్ని చంద్రుడు పొందితే ఈ జన్మలో మనకు సంతానం కలక్కపోవచ్చు, లేదా సంతానం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. దీనికి పరిహారంగా మనము చంద్రునికి జపాలు, హోమాలు, దానాలు చేయాలి. అలాగే మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ దోషం కొంతవరకు పరిహారం అవుతుంది. తర్వాత 4వ పాయింట్, ఇది ఎలా వస్తుందని చూద్దాం. ఈ 4వ పాయింట్లో మనము గత జన్మలో పక్షి గుడ్లను పొడిచి వాటిని ఛిద్రం చేయడం వల్ల కానీ, అంటే పచ్చిగుడ్లను పగలగొట్టడం వల్ల కానీ, విష్ణువును దూషించడం వల్ల కానీ, విష్ణు విగ్రహాలకు అపవిత్రం చేయడము, విష్ణువును దూషించడము, ఇలాంటివి చేయడం వల్ల కానీ, అలాగే శిశుద్రోహం, శిశువులకు చెడు చేయడము, శిశువులను అసహ్యించుకోవడము, అంటే పిల్లలు చిన్నపిల్లలను చంపడము, చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడము, వీళ్ళను అపహరించడము, వీళ్ళ చేత చెడు పనులు చేయించడం, ఇవి మనం గత జన్మలో చేస్తే ఈ జన్మలో మీ జాతకంలో 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ బుధుడు నీచపడ్డం కానీ, అస్తంగతం చెందడం కానీ, లేదా పాపగ్రహాలతో కలవడం కానీ, పాపగ్రహాల చేత చూడబడ్డం కానీ, ఇలాంటి పరిస్థితిలో బుధగ్రహం ఉన్నప్పుడు మనకు సంతానం కలక్కపోవడము, లేదా సంతానం వలన ఇబ్బందులు పడడము జరగచ్చు. దీనికోసం బుధగ్రహానికి జపాలు, హోమాలు చేయించాలి, దానాలు చేయాలి. లేదా బుధగ్రహాన్ని ఏ గ్రహం చెడగొడుతుందో ఆ గ్రహానికి సంబంధించిన పూజలు కూడా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ సమస్య నుండి కొంత మనం ఉపశమనం పొందుతాం. తర్వాత 5వ పాయింట్, ఇదేమో చూద్దాం. దీనివల్ల ఈ 5వ పాయింట్లో ఏం చెప్తారంటే, గత జన్మలో మనం గురుద్రోహం చేయడం కానీ, బ్రాహ్మణులను నిందించడం కానీ, వైదిక ఆచారాలకు ముప్పు కలిగించడం కానీ, అలాగే స్వామీజీలను కానీ, సాధు సన్యాసులను హింసించడము, దూషించడం వలన, అలాగే పచ్చని వృక్షాలను నరకడం వలన, వాటి శాపం వలన ఈ జన్మలో మన జాతకంలో గురుగ్రహము 5లో కానీ 7వ భావంలో కానీ నీచపడ్డం కానీ, అస్తంగతం కావడం కానీ, లేదా పాపకర్తల్లో పడ్డం కానీ, పాపగ్రహాల చేత చూడబడ్డం కానీ జరిగి 5వ భావం చెడిపోతుంది. అంటే 5వ భావం దుర్బలత్వానికి గురవుతుంది. దీనివల్ల మనము ఈ జన్మలో సంతానం లేకపోవడం కానీ, సంతానం వల్ల అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరుగుతుంది. ఇవి మనకు కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మనము ఇంతవరకే చాలు. వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి మనం 5 వరకు చెప్పుకున్నాము. తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంకా ఏమేటి వల్ల, ఏ గ్రహాల వలన, ఏ పాపాల వలన ఏ గ్రహాలు దెబ్బతింటాయనేది తర్వాత వీడియోలో
క్షుణ్ణంగా మీకు తెలియజేస్తాం. ఇలా గురుగ్రహ దోషం వలన గురువుకు సంబంధించిన పూజలు చేసుకోవాలి, లేదా గురుగ్రహాన్ని చెడగొడుతున్న గ్రహాల పూజలు చేసుకుంటే మనకు ఆ దోషం నుండి పరిహారాన్ని పొందుతాం. ఇది మనకు సంతానం వలన ఇచ్చే ఇబ్బందులను, సంతానం కలగకపోవడాన్ని, సంతానం వలన బాధలు, దుఃఖాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు సంతానం వలన కలగకపోవడమే కాదు, కలిగినా కూడా చాలా బాధలు ఉంటాయి. వాళ్ళ సరైన పద్ధతిలో నడవకపోయినా, లేదా దొంగలుగా మారినా, లేదా ప్రయోజకులు కాకపోయినా, మంచి చదువు రాకపోయినా, మంచి జీవనోపాధి లేకపోయినా, వాళ్ళ వివాహ జీవితాలు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడము, వీటన్నిటి వలన మనం దుఃఖానికి గురవుతాం. ఇది మనకు సంతానం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా మీలో ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, పరాశర కానీ లేదా నాడి కానీ ఆన్లైన్ ద్వారా నేర్పిస్తాము. ఈ క్లాసెస్ తొందరగా స్టార్ట్ అవుతాయి మీకు ఈ మంత్ ఎండింగ్లో. ఆసక్తి ఉండేవాళ్ళు వారి పేర్లు ముందుగానే మాకు ఇస్తే మేము నోట్ చేసుకుంటాము. అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ జ్యోతిష్యానికి సంబంధించిన బుక్స్ కానీ లేదా వాస్తు బుక్స్ కానీ మా దగ్గర లభిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు వాస్తు, పరాశర జ్యోతిష్యము, నాడీ జ్యోతిష్య బుక్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత మీకు ఇందులో న్యూమరాలజీ బుక్స్ కూడా వస్తాయి. అలాగే డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన కూడా వస్తుంది. ఇంకా రకరకాల పుస్తకాలు, జాతక విశ్లేషణతో కూడుకున్న చార్ట్స్ ద్వారా విశ్లేషణ చేసే పుస్తకాలు ముందు మీకు అందించబోతున్నాము. ప్రస్తుతానికైతే ఆ 3 బుక్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా బుక్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. నమస్తే.